హాయ్ గైస్. ఈరోజైతే మన వాల్మో అయితే మాకు దగ్గర దగ్గర 500 ఏమో లోడ్ వచ్చింది. నాకైతే ఈరోజు 100 చేంజ్ పడ్డాయి. చూడండి, మొత్తం 500 దగ్గర దగ్గర పడ్డాయి. చూడండి, చూస్తున్నారు ఇక్కడ స్కానర్డ్ షిప్మెంట్లు అని ఉన్నాయి కదా. నేనైతే ఒక 3 కొట్టిన తర్వాతనైతే అవి నెట్ రాకనైతే పడతలేవు. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇది వీడియో అనేది ఆపేద్దాం మధ్యలో. చూడండి, స్లోగా అయితే అది మనకు మంచిగా అనిపించేది, అంటే బాగున్నాయి కదా ఆర్డర్స్. అట్లా ఇట్లాంటి లోడు ఎప్పుడు వస్తుంది అంటే ఓన్లీ దసరాకు అట్లా వస్తుంది. కాకపోతే మాకు ఇలా ఎందుకు బాగా వచ్చింది. చూడండి, 90 అయినాయి. 90 షిప్మెంట్స్. 90 అంటే దగ్గర దగ్గర ఒక 70 ఇండ్ల దాకా పోయి ఇచ్చి రావాలి. 90 100 ఉన్నాయి. ఒకసారి చూడండి మీరు, 100 అయితే ఇవి ఇట్లా అసైన్ చేసుకుంటాడు అన్నట్టు. అసైన్ అంటే ఇప్పుడు ఇట్లా కొడితేనే మాకు మా ఫోన్లో అనేది ఇంకో అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్లోకి వస్తాయి. వచ్చినాక అలా నెంబర్స్ ఉన్నాయి, మన లొకేషన్స్ చూపెడుతుంది. ఆల్రెడీ ఇవన్నీ తెలిసిన లొకేషన్సే కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ తెలియకుండా ఇట్లా లొకేషన్ అనేది చూపెడుతుంది. అలా అంటే జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది కదా, డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వాళ్ళ లొకేషన్ ఆన్ ఉంటాయి, ఇట్లా వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్తుంది. ఒకవేళ లొకేషన్ ఆఫ్ ఉంటాయి, ఇట్లా వాళ్ళ ఇల్లు చూపెడుతుంది. ఆడికి పోయి ఇచ్చేసి వచ్చడం అంతే. చూడండి, 87 అయినాయి, 88 అయినాయి. ఇవన్నీ షిప్మెంట్స్ అయితే ఇప్పుడు ఈరోజు డెలివరీ చేయాలి. చూడండి ఒకసారి, ఇంకా కొడుతున్నా 92, 100 చేంజ్ అయితే 100 చేంజ్ అంటే పికప్స్ తోటి ఒక 120 చేంజ్, అంతే 120 చేంజ్ దాకా అయితే కావచ్చు. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే 100 షిప్మెంట్స్ అయితే నేను స్కాన్ చేసుకున్నా. అంటే ఈరోజు ఇచ్చొచ్చేటి అన్నట్టు ఇవన్నీ. నేను చూడండి ఇంకున్నాయి. 101, 102, ఈ విధంగానైతే అసైన్ చేసుకొని వాళ్ళ ఇంటి దాకా పోయి ఇచ్చి రావాలంతే. అంతా మంచిగానే ఉంటుంది కానీ ఆర్డర్ పెడతారు మంచిగానే. ఆర్డర్ పెడతారు కానీ ఏం పైదా, కొంతమంది ఉంటారు ఇక. వీళ్ళు ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో తెలియదు. చూడండి, మొత్తం ఇవి షిప్మెంట్స్ ఈరోజు డెలివరీ చేయాల్సింది. చూడండి నేను ఎన్ని డెలివరీ చేసిన అనేది లాస్ట్కి చూపెడతా. ఇప్పుడైతే మొత్తం చదువుకున్నాం, మొత్తం డెలివరీ బాయ్స్ అంతా. ఎంతమంది అంటే దగ్గర దగ్గర ఆరుగురు మందిని సెట్ చేసుకున్నాం. మొత్తం బ్యాగ్లో పెట్టుకొని ఎల్లుడే. ఇట్లా ముందట సంచి ఒకటి, వెనకాల బ్యాగు. ఫుల్ ఎండ కొడుతుంది, మీరు చూడొచ్చు. ఫుల్ ఎండ కొడుతుంది. ఆ ఎండకు కూడా ఎల్లుడే తప్పదు ఇక. డెలివరీ బాయ్ అంటే అంతే. ఈయన సంబరపడుతుండే ఎక్కువ ఉన్నాయని. చూడండి, స్కూటీ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఆ సంచిలో పెట్టుకొని ముందట పెట్టుకోవచ్చు. ఇక మాలాంటి బైకర్స్కి అయితే కొద్దిగా బ్యాగ్ అనేది ఖచ్చితంగా క్యారీ చేస్తుండే, ఎందుకంటే ఇక తప్పది, ఆడ ముందర స్పేస్ ఉండదు కాబట్టి. ఇదైతే నా ఫస్ట్ డెలివరీ. 178 రూపీస్ ఉంది. వాళ్ళైతే నాకు క్యాష్ ఇచ్చారు కాబట్టి నేను క్యాష్ కొట్టేసిన, డెలివరీ కొట్టేస్తున్నా. చూడండి, కొట్టేసిన ఆల్రెడీ. ఇంకెంత రిమైనింగ్ ఉన్నాయంటే చూసారు కదా, 118, 108 ఏమో, 109 ఏమో ఇవ్వనుకుంటా. ఒక్క నిమిషం చూస్తాను. 109, అవి 10. ఈ విధంగానైతే వెళ్ళాలి డెలివరీ ఇవ్వడానికి. ఫస్ట్ డెలివరీ ఇచ్చిన ఇక విలేజెస్ ఎట్లుంటాయి ఇట్లానే ఉంటాయి, మస్తు వేరే ఉంటాయి లొకేషన్లు అయితే. చూడండి, ముందట ఒకటి పెట్టుకోవాలి బ్యాగు, సరే సంచి, ఇంకొకటి బ్యాగ్ పెట్టుకోవాలి. చూడండి, ఇందులో ఎక్స్బీ కూడా ఉంది. ఎక్స్బీలో నాకు ఇలా ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ అవి ఫుల్ ఉన్నాయి కదా. 120 అంటే ఏంటది, 120 ఆర్డర్స్ అందులో ఉన్నాయి. ఇవేమో మన ఒక 3 ఏమో అసైన్ చేసుకున్నా, అంటే ఒకటి ఆర్డరు, 2 పికప్స్. చూడండి, ఇప్పుడైతే టైం 12 అవుతుంది. మన 31 డెలివరీస్ అయితే చేసిన, మిగతా 6 ఫెయిల్ అయితే చేసిన. ఎందుకంటే వాళ్ళు తీసుకొని అన్నారు, కొంతమంది ఏమో రేపు తీసుకుంటా అన్నారు. ఇక దానికి మనం ఏం చేయలేం. ఇది ఆల్రెడీ అమౌంట్ ఇచ్చారు, డెలివరీ కొట్టేసిన. 32 అయితే దీంతో. చూడండి, ఇప్పుడు మనకు ఆర్డర్స్ అనేవి వస్తాయండి. స్టార్టింగ్లో చెప్పిన కదా, మనకు ఆర్డర్లు అనేవి వస్తాయి. కాకపోతే ఏమైందంటే కొంతమంది ఉంటారు, అంటే అందరని కాదు, కొంతమంది ఎట్లుంటారంటే ఒక ఆర్డర్ పెడతారు,
ఓకే. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అది వస్తుందో రాదో అనుకుంటారో, మరి వచ్చినాక డెలివరీ బాయ్ వచ్చినాక క్యాన్సిల్ చేద్దామని అనుకుంటారో కానీ వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు ఫస్టే. అది వచ్చిందా, అది ఇక చూద్దాం అని అనుకొని ఏం చేస్తారంటే నెక్స్ట్ డే అది వస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్గా ఒక మాట అంటారు. ఎట్లా అంటే క్యాన్సిల్ చేసుకోండి, ఈ ఒక్కసారికి ఏం కాదు కదా. సింపుల్గా మనం అంత దూరం ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దాకా పోయినాక ఆ మాట మాట్లాడతారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, ఇంత దూరం అట్టిగా ఆ పార్సల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎందుకు పెట్టుడు, ఎందుకు క్యాన్సిల్ చేసుడు ఎందుకు అనిపిస్తుంది. బట్ కాకపోతే మనం ఏం చేయలేము కదా. ఒకసారి కస్టమర్ మనకు క్యాన్సిల్ చేయాలంటే చేసేసాడు ఇంకా అంతే. దీంట్లో ఆప్షన్ ఏమి ఉండాలి అంటే మెయిన్ పాయింట్, ఒకవేళ వాళ్ళు ఊకే క్యాన్సిల్ చేస్తే ఇట్లా అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇదైతే బెస్ట్ ఆప్షన్. వాళ్ళ అకౌంట్ అనేది బ్లాక్ చేసేయాలి. ఎందుకంటే వాళ్ళు పెట్టి మళ్ళీ అదేంటి క్యాన్సిల్ చేసుడు ఊకే చేస్తే ఊకే చేస్తే అట్లా చేయాలి. కానీ ఎప్పుడో ఒకప్పుడు తీసుకునేటోళ్ళు కూడా అట్లా అయితే చేయద్దు. కానీ ఊకే చేస్తే ఒక మినిమం ఒక ఊకే ఇక అంతే. ఇక సీరియల్గా క్యాన్సిల్ ఉన్నాయనుకో చేసేయాలి. ఒకవేళ సీరియల్ లేకుండా ఒకటి తీసుకొని ఒకటి తీసుకోకుండా కూడా అట్లా మంచిగా అనిపిస్తుంది. ఇక ఊకే తీసుకొని వాళ్ళు కూడా బ్లాక్ చేయకుండా ఉంటే మంచిగా అనిపించదు అంతే. చూడండి, ఈ విలేజ్ దగ్గరనైతే లొకేషన్ వేరే లెవెల్ ఉంటుంది. అంటే ఇంకో విలేజ్కి వెళ్ళే దారిల మధ్య అంటే ఒక 3 కిలోమీటర్స్ ఏముంటుంది, మొత్తం ఇట్లానే ఉంటుంది తోవ. ఒకవేళ మనం వర్షంలో వచ్చినప్పుడు అయితే మొత్తం బురద అవుతుంది. పెద్ద తలకాయ నొప్పి ఇట్లా వాడైతే ఇది ఒకటే ఉంటుంది. అంటే ఇంకో కూడా ఉంటుంది కానీ అది లాంగ్ ఉంటుంది. మనమే పెట్రోల్ పోయించుకోవాలి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఇట్లా వెళ్తాం అన్నట్టు అంతే. చూడండి, మొత్తం హైలైట్ ఉంటుంది లొకేషన్ మాత్రం. చుట్టూ పొలాలే ఉంటాయి హైలైట్గా. వెనకాల గుట్టు ఉంటుంది. చూడండి, నేను చూపెడతాను కొద్దిగా అయినాక, ఒక 5 minutes అంటే. కానీ సూపర్ ఉంటుంది లొకేషన్. నాకు ఈ ఏరియాలో నా రూట్లో ఇది కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా ఇంత దూరమా అనిపిస్తుంది. ఒకవేళ వర్షం కొట్టినప్పుడు అయితే ఇక గంతే ముచ్చట. ఇట్లా కూడా వచ్చాడు బందే. ఇక్కడ మధ్యలో మామిడి తోట, మొత్తం ఈడ ఇండ్లు ఉండయి. మొత్తం ఇదంతా ఇట్లానే ఉంటుంది ఇక. కానీ వేరే ఈ దారిలో ఇంకా కోళ్ళ ఫామ్ కూడా ఉన్నది. కోళ్ళ ఫామ్ అంటే ఇక పెట్టుకుంటారు కదా ల్యాండ్ ఉన్న వాళ్ళు. ఎట్లా ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు అన్నట్టు చికెన్ సెంటర్లలో. అంటే ఇంకా ఓపెన్ కాలే, బట్ ఓపెన్ అయితే చూడండి. ఇప్పుడైతే మబ్బు అయితే వచ్చింది. వర్షం కుట్టదా అని అనుకుంటున్నా. వర్షం కుడితే ఇక మనకు ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసం అని చెప్పి వర్షం కొట్టదనే అనుకుంటున్నాను నా మనసులో అంతే. చూడండి, ఇక లాస్ట్ వరకు ఎట్లయితే చూడాలి కానీ చూద్దాం. ఫుల్ ఈతకాయలు ఉన్నాయి గాయస్. తెంపేటోళ్ళు లేరు, ఎర్ర పడ్డాయి మొత్తం. ఇక్కడనైతే ఫుల్ పడ్డాయి. వీడి నుంచి తిన్నా ఉంటుంది తినకపోతే కాదు. వస్తుంటుంది ఇటు లొకేషన్. ఇంకోటి కాకపోతే బాగా లాంగ్. మన ఇంటికి నుండి ఏం లేదన్నా కూడా ఒక 30 కిలోమీటర్లు వస్తుంది. ఇంత దూరం కావాలి.
ఊరు ఎంట్రీ हो गया లాస్ట్ 3 ఊర్లు ఉన్నాయి ఇచ్చేసి ఎల్లుడే ఇక ఆఫీస్ లొకేషన్ చేంజ్ అయింది ఇప్పుడైతే చూడొచ్చు మీరు 120ల 114 అనేవి అటెంప్ట్ అయిపోయినాయి ఒక 6 పికప్స్ అనేవి లెఫ్ట్ ఉన్నాయి ఆల్రెడీ అవి చేసేస్తాయి చూడండి ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్తున్నాయి చూడండి ఆఫీస్కి అయితే వచ్చినాం ఆల్రెడీ ఒక డెలివరీ బాయ్ వచ్చిండు మన అదేంటి పికప్స్ ఉంటాయి కదా ప్రింట్లు ఇంకో వీడియో పెట్టినా కదా అవైతే తీసుకున్నాడు ఇంకో డెలివరీ బాయ్ కూడా వచ్చిండు మాకైతే ఇప్పుడు ఇవి ఎక్స్బీ వాల్మో అన్నీ ఉన్నాయి దాని సిఓడి వచ్చేసి ఈరోజు దగ్గర దగ్గర 20,000 16,000 చేంజ్ ఇవి సిఓడి మొత్తం ఒక ఎన్ని అంటే 103 పికప్స్ తోటి అన్నీ కంప్లీట్ చేసేసిన 103 ఓన్లీ మన అదేంటిది వితౌట్ పికప్స్ అనుకుంటారు విత్ పికప్ కాదు ఈరోజు టైం అయింది కాబట్టి అన్న కూడా తన్నాను అన్నాడు ఇక క్లోజ్ అయితే అన్ననే వచ్చి చేసిండు అమౌంట్ కూడా ఇచ్చేసిన చూడండి ఎక్స్బీలో ఎన్ని చేసిన అంటే మంచిగా వేసిన ఎక్స్బీ ఒక 3 చేసేసిన అంతే ఓకే గైస్ ఈరోజు అయితే ఇట్లా అయిపోయింది మొత్తం లాస్ట్కి అయితే వర్షం కొట్టింది ఓకే గైస్ సీ ద నెక్స్ట్ వీడియో